హాయ్ ఆల్. అందరికి నమస్కారం. నేను చిరంజీవి. ఇప్పుడే నేను అమెజాన్ ప్రైమ్ మూవీలో 'చీకట్లో' అనే మూవీ చూస్తున్నాను. శోభితా ధూళిపాల గారు నటించిన మూవీ. అండ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయితుంది మూవీ. అండ్ నాకైతే గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ అనిపించింది మూవీ. సో, అంటే బేసికల్లీ స్టోరీ ఏమంటే లైక్ ఒక ఒక కిల్లర్ ఉంటాడు. అండ్ ఒక అమ్మాయిలందరినీ చంపేస్తుంటాడు మూవీలో. సో, ఎందుకు ఏమి శోభితా గారేమంటే ఫస్ట్ ఏమంటే ఒక క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తుంటారు ఒక న్యూస్ ఛానెల్‌లో. బట్ ఆ న్యూస్ ఛానెల్ ఏమంటే వాళ్ళు ఉత్త టీఆర్‌పీకే వాడుకుంటుంటారు అంతా. న్యూస్ ఛానెల్ ఏమంటే టీఆర్‌పీకే వాడుకుంటుంటారు. అండ్ న్యూస్ యాక్చువల్ ఔట్‌కమ్ ఏం బయటికి రాదు. అంటే ఎందుకు అమ్మాయిలు అదృశ్యం అయిపోతున్నారు? ఎందుకు ఆ కిల్లర్ చంపేస్తున్నాడు అమ్మాయిల్ని? సో, అవన్నీ ఏం లేదు. ఏమంటే టీఆర్‌పీ ఎసెన్స్‌కనే వాడుకొని ఉంటారు. సో, తనేమంటే ఒక రియల్ ఇంటెంట్‌తో ఉంటారు. అంటే ఒక జీల్‌తో ఉంటారు. ఒక పట్టుదలతో ఉంటారు మూవీలో అంతా. అంటే ఎట్లున్నా కూడా నేను ఈ కిల్లర్‌ని పట్టించాలి. ఆ చీకట్లో ఉన్నోడిని లైక్ వెలుగులో వాడి నీడ లైక్ బట్టబయలు చేసి వాడిని ఎట్లున్నా అందరికి నేను వాడిని బయట పెట్టాలి. వాడి వాడి నీడ ఉంది కదా! వాడిని నేను ఆ ముసుగు తీసేసి ఆ ముసుగులో చేస్తున్న లైక్ అఘాయిత్యాలని నేను బయట పెట్టాలని తను ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఛానెల్‌లో అవ్వదు తనకి. సో, అందుకే సెపరేట్‌గా ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తారు. 'చీకట్లోనే' పాడ్‌కాస్ట్. సో, పాడ్‌కాస్ట్ వల్ల ఏమంటే లైక్ ఆమె చాలానే లైక్ ఒక న్యూస్ ఇన్సిడెంట్స్ అన్ని బయటికి తెస్తారు తను. అండ్ ఒక రియల్ ఇన్సిడెన్సెస్ అని తను ఇన్వెస్టిగేట్ చేసి, ఒక దర్యాప్తు చేసి, తను ఒక ఇండిపెండెంట్ లైక్ జర్నలిస్ట్‌గా వెళ్తారు. అవన్నీ మళ్ళీ తన పాడ్‌కాస్ట్ అని చెప్తుంటారు. అంటే ఈ ఇన్సిడెంట్స్ అయినాయి, గోదావరిలో ఇట్లా ఇన్ని కేసెస్ అయినాయి. ప్లస్ ఆ ఇంటర్‌లింకింగ్ అంతా చేస్తారు. సో, లిటరల్లీ చాలా గ్రిప్పింగ్ ఉంది మూవీ. అండ్ ఇన్సిడెన్సెస్ అన్నీ కూడా చాలా బాగా కోరిలేట్ చేస్తున్నారు. అండ్ మీకేమంటే లాస్ట్ దాకా కూడా మీకు కిల్లర్ ఎవరని తెలీదు ఈ మూవీలో. సో, కొందరిలో మీరు గెస్ చేస్తారు. అంటే వీడే కిల్లర్ అని. ఎవడో పక్కనే ఉంటాడు. వాడే నమ్మించి మోసం చేసి అందరిని చంపేస్తుంటాడు. నార్మల్‌గా అదే కదా! లైక్ రొటీన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో. బట్ ఇందులో ఏమంటే లైక్ మీకు లాస్ట్ దాకా కూడా తెలీదు ఎవరు కిల్లర్ అని. సో, అంత బాగా సస్పెన్స్‌ని క్యారీ చేయగలిగినారు మూవీలో. బట్ క్లైమాక్స్‌లో మీకు తెలిసిపోతుంది. అంటే ఒక 10 మినిట్స్ ఉండే ముందు మీకు తెలిసిపోతుంది. ఎవరు కిల్లర్? వాడి ఇంటెన్షన్ ఏమి? వాడు ఎందుకట్లా తప్పు చేస్తుంటాడు? అందరిని అమ్మాయిలందరిని చంపేసి. సో, ఆ రీజనింగ్ కూడా చాలా సిల్లీగా అనిపించింది క్లైమాక్స్‌లో. సో, అంటే ఒక సాలిడ్ రీజన్ పెట్టింటే అంటే వాడు ఎందుకట్లా చేస్తున్నాడు? ఒక సాలిడ్ రీజనింగ్ ఉండింటే బాగుండేది. బట్ వాడేదో ఒక సిల్లీ రీజనింగ్ పెట్టి క్లైమాక్స్ అంత కన్విన్సింగ్ అనిపియలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్ రెస్ట్ ఆఫ్ ద మూవీ ఏమంటే చాలా గ్రిప్పింగ్ ఉంది. చాలా ఇంట్రిగింగ్ ఉంది. చాలా ఏమంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఉంది. సో, నాకైతే నచ్చింది. సో, మీకు ఇన్ కేస్ ఏమన్నా ఇట్లా క్రైమ్ థ్రిల్లర్స్ గానీ, మిస్టరీస్ గానీ, సస్పెన్స్ మూవీస్ గానీ, ఇవన్నీ ఇట్లాంటివి మీకు ఈ జానర్ మీకు ఇష్టముంటే డెఫినెట్‌గా మీరు క్యాచ్ చేయొచ్చు ఈ మూవీని. 'చీకట్లో' లైక్ అమెజాన్ ప్రైమ్‌లో. అంటే మీరు మళ్ళీ ట్విస్ట్‌లుంటాయి, టర్న్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే జస్ట్ ఏమంటే ఒక వన్ ప్యాటర్న్‌లోనే వెళ్తుంటుంది. ఇందులో ఏమంటే 2, 3 లేయర్స్ ఉండవు. జస్ట్ ఒక వన్ లేయర్ ఉంటుంది. శోభిత గారుంటారు. అండ్ తనేమంటే లైక్ పోలీసెస్ లైక్ విఫలమైతారు కదా! తనేమంటే లైక్ తను అవన్నీ లైక్ బయట పెడుతూ తనొక ఇండిపెండెంట్ పాడ్‌కాస్ట్ చేస్తుంటారు 'చీకట్లో' అని. సో, అవన్నీ బాగా ట్రెండ్ అయితాయి. అండ్ లాస్ట్‌లో ఏమంటే తను సక్సీడ్ అయితారు. సో, లైక్ ఈ కిల్లర్‌నంతా బయట పెట్టి, వాడు చేసిన క్రైమ్స్ అన్నీ ఒప్పించి, లైక్ కోర్ట్‌కి అప్పజెప్పి ఆహ్, ఒక విక్టరీగా తను సాధిస్తాడు మూవీలో. లైక్ ఏం ఇంటెంట్ ఉంటుందో అది ఫైనల్లీ. సో, నాకైతే నచ్చింది. అండ్ నా రేటింగ్ వచ్చేసి 3.5/5. సో, డెఫినెట్‌లీ క్యాచ్ చేయండి ఈ వీకెండ్‌కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో, మీరొక గుడ్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నారు. లైక్ గుడ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నారు మీకు కనిపిస్తుంది అమెజాన్ ప్రైమ్‌లో. సో, అంతే ఫ్రెండ్స్. అండ్ మీకందరికి చాలా థ్యాంక్స్. 925 సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు. అండ్ నన్ను ఇంత దాకా చేస్తున్నారు. సో, థ్యాంక్స్ అలాట్ అందరికి. దట్స్ ఇట్. నా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.